योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्. వేదవేద్యుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సప్తాచలాధీశుడైనటువంటి ఆ వెంకటపతి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవం వైభవోపేతంగా అభిజిల్లగ్నంలో ప్రారంభం కాబోతూ ఉన్నది. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారం దేవస్థానం వారు అంతర్జాల మాధ్యమంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ఇవాళ 3085 మంది భక్తులు వారి యొక్క విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులను ఈ కళ్యాణ కైంకర్యంలో వారంతా చూపించి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు. పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా సాంప్రదాయ వస్త్రధారణ చేసి తిలకధారణ చేసి పరమాత్మ యొక్క నామస్మరణాన్ని జపిస్తూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆశాంతం మనమంతా కలిసి వీక్షిద్దాం. పరమాత్మ యొక్క గుణగణాలనన్నింటినీ ఆ విశేషాలనన్నింటినీ మధ్య మధ్యలో తెలుసుకుంటూ ఆ కళ్యాణ మహోత్సవంలో ఉండేటువంటి తాత్వికాంశాలనన్నింటినీ కూడా స్పృశిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిద్దాం. తర్వాత మొట్టమొదటగా అర్చక స్వామి వారు సంకల్పాన్ని చెప్తారు. ఆ సంకల్పాన్ని మనమందరము కూడా ఉచ్చరిస్తూ ఆ పరమాత్మ యొక్క పాదాల చెంత మన భక్తి ప్రపత్తులన్నింటినీ నివేదిద్దాం. ఎందుకంటే కలవు స్మరణాత్ ముక్తి అన్నారు. కేవలం కలియుగంలో స్మరణ మాత్రము చేతనే ముక్తి లభిస్తుంది అని మహర్షుల యొక్క వచనం. కాబట్టి అటువంటి ముక్తిని సంపాదించటం కొరకై పరమాత్మ యొక్క నామస్మరణం అనేటువంటిది అత్యంత ఆవశ్యకం. కాబట్టి ఆ దిశగా మనమంతా ప్రయత్నిద్దాం. పరమాత్మని వాయుదేవుడు కూడా అద్భుతంగా స్తుతించాడట. రజోగుణం సమాశ్రిత్య జగత్స్రష్టం త్వయా విభో సత్వం గుణం సమాశ్రిత్య రక్ష్యతే హ్యఖిలం జగత్ అన్నారు. అంటే సృష్టికి ఆరంభ కాలంలో ఆ పరమాత్మ ఒక్కడే ఉన్నాడట. ఎవరండి ఈ శ్రీనివాస ప్రభువే ఎక్కడ ఉన్నాడా అంటే కాదు నాయన, ఆ శ్రీనివాస ప్రభువు యొక్క ఆంతర్యామిగా ఉంటూ ఉన్నటువంటి ఆ విష్ణు పరమాత్మ మొట్టమొదటగా ఉన్నాడట. మరి శ్రీనివాస ప్రభువు అని ఇక్కడ మీరు వర్ణిస్తున్నారు కదండి అంటే ఆ శ్రీదేవిని తన యొక్క వక్షస్థలంలో నివాసముగా ఉంచుకున్నవాడు కాబట్టి ఆయన శ్రీనివాసుడయ్యాడు. ఆ పరమాత్మయే వైకుంఠం నుంచి ఈ పుష్కరిణీ తీరం వరాహ పుష్కరిణీ తీరంలో మనల్నందరినీ అనుగ్రహించడానికి వచ్చాడు. అందుకే చెప్తారు, వైకుంఠేతు పరేలోకే శ్రేయాసార్థం జగత్పతి ఆస్తే విష్ణు రచింత్యాత్మ భక్తై భాగవతై సహా. ఎందుకయ్యా అంటే ఈ భక్తులను ఆర్తత్రాణపరాయణుడు అనేటువంటి నామాన్ని సార్థకత చేసుకోవటానికై ఆయన భువికే తెంచి ఇక్కడ ఈ సప్తాచలాధీశుడుగా ప్రసిద్ధి నొంది భక్తుల పాలిట కల్పవృక్షమై ఆయన విరాజమానుడవుతున్నాడు. అటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవం, అటువంటి వెంకటపతి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని మనమంతా వీక్షిస్తున్నాం. ఎక్కడ ఉన్నా సరే పరమాత్మ యొక్క సన్నిధిలోనే మనమంతా ఈ కళ్యాణాన్ని వీక్షిస్తున్నామనేటువంటి భావనతో, ఎందుకంటే ప్రధానం భావన. న కాష్ఠే విద్యతే దేవో న పాషాణే న మృణ్మయే భావే హి విద్యతే దేవో తస్మాత్ భావో హి కారణం అన్నారు. శిలలో ఉన్నాడు, చెక్కలో ఉన్నాడు, మట్టిలో ఉన్నాడు పరమాత్మ అని ఎన్ని విశేషాలు చెప్పినా కానీ మన భావంలో కనుక పరమాత్మ లేకపోతే అది వ్యర్థమే. కాబట్టి భావే హి విద్యతే దేవో, భావంలోనే పరమాత్మ ఉన్నాడు కాబట్టి తస్మాత్ భావో హి కారణం. అటువంటి భావమే పరమాత్మ యొక్క సాక్షాత్కారానికి తోడ్పడుతుంది. కాబట్టి అటువంటి సగుణ సాకార రూపుడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని మనమంతా ఇప్పుడు వీక్షిద్దాం. ఎందుకంటే వెంకటాచలం, ఆ వెంకట అంటేనే వేం అంటే పాపములని, కటహ అంటే తొలగించేటువంటి వాడు ఆ వెంకటాచలపతి. అటువంటి పాపభూయిష్టమైనటువంటి ఈ కలియుగంలో పాపాలు తప్పిస్తే ఇంకేం కనిపిస్తాయి మనకి? కాబట్టి అటువంటి పాపములను పటాపంచలు చేయటానికై ఆ పరమాత్మను ప్రార్థిద్దాం. అదేవిధంగా పృథక్ధియ కర్మదృశో దురాశయా పరోదయేనార్పిత హృత్రిజో నిశం
పరాన్ దురిక్తైర్వితు దంత్యరుంతదాహ తాన్ మావధీర్ దైవవధాన్ భవద్విధ అంటారు భాగవతంలో. అంటే మూర్ఖుల యొక్క భేద బుద్ధి వలన శుభకర్మలయందు ఆసక్తి లేకపోగా దుష్టబుద్ధితో కపట బుద్ధితో మనోవ్యతతో క్షణమంతా బాధపడుతూ ఉంటారట. కఠినమైనటువంటి వాక్యాలతో ఇబ్బంది పెట్టడమే వారి యొక్క కంకణం కట్టుకున్న పని. అటువంటి దైవోపహతులు కూడా పరమాత్మను గనక స్మరిస్తే అంత దయాసముద్రుడు ఆయన. దయా అనేటువంటి గుణం అమ్మకే కాదు, అమ్మకన్నా కూడా అపారంగా ఈ పరమాత్మ దగ్గర ఆ గుణం అనేటువంటిది ప్రవహిస్తుంది. కాబట్టే అందుకే చెప్పారు దయాశతకంలో, అంటారు ప్రపత్యే తం గిరింప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసార శ్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయతం అన్నారు. అటువంటిది మొట్టమొదటగా స్వామివారికి కాదయా, అటువంటి కొండకి నమస్కారం చేస్తున్నానన్నాడు ఆయన. అది గొప్ప విశేషం. అక్కడ ఏమంటే శ్రీనివాసానుకంపయ, ఆ పరమాత్మ యొక్క దయా అనేటువంటి ప్రవాహం అక్కడ ప్రవహించి అక్కడ ఘనీభూతమై అక్కడ ఒక ఆకృతిగా కనిపిస్తూ ఉన్నటువంటిదే ఆ కొండ. అటువంటి ఆ కొండకి మొట్టమొదటగా నమస్కారం చేశారు వేదాంత దేశికుల వారు. అటువంటి కొండ మీద ఆయన శేషాద్రి అని పిలువబడుతుంది. ఆ కొండ సప్తాచలాలలో ఆయన అధివసించేటువంటిది. ఆ శేషాచలం పైన ఆ పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణాన్ని మనం వీక్షించబోతూ ఉన్నాం. భవాంస్తు పుంసః పరమస్య మాయయా దురంతయా స్పృష్టమతి సమస్తదృక్ తయా హతాత్మస్వను కర్మచేతస్వనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో అన్నారు. అంటే నీవు సర్వజ్ఞుడవయ్యా. సర్వజ్ఞుడు అనేటువంటి శబ్దానికి అర్థం ఏమంటే ఒకచోట ఉండి అన్ని విషయాలు తెలుసు అనటం కాదు. ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఆ విషయాన్నిన్నింటినీ కూడా గ్రహించేటువంటి గుణం ఆయనకొక్కడికే ఉన్నది. కాబట్టి సర్వజ్ఞుడు అన్నారు ఆయనని. ఇంకా పరమ పురుషుడు అన్నారు. పురుషులు అంటే సామాన్యమైనటువంటి ఈ లోకం, పరమ పురుషుడు అంటే ఈ పురుషులందరికీ కూడా అతీతంగా ఉన్నటువంటి వాడు ఆయన. కాబట్టి ఆ గుణం ఆయనకి, పరమ పురుషత్వం ఆయనకి ఉన్నది. ఎందుకంటే విష్ణువు యొక్క మాయ ఇదంతా కూడా మాయా ప్రకృతి. అందుకే ఈ ప్రకృతిని వర్ణించేటప్పుడు చెప్పారు సత్వ రజస్తమో రూప గుణత్రయాశ్రయ రూపా ప్రకృతి అన్నారు. అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటువంటి 3 గుణాలతో ఈ ప్రకృతి నిండి ఉంటుంది. కాబట్టి ఈ 3 గుణాలతో నిండి ఉన్నటువంటి ఈ ప్రకృతితో సంబంధం ఉన్నటువంటి వాడు ఈ మనిషి. కాబట్టి అటువంటి మనిషిలో కూడా ఈ 3 గుణాలనేటువంటివి ప్రతినిత్యం కనిపిస్తూ, దుఃఖం వస్తుంది సాత్వికంగా ఉంటాడు, రాజసం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ గుణాలనన్నింటినీ కూడా మనలో పోగొట్టి ముక్తినిచ్చుగాక ఆ పరమాత్మ అని ఈ సందర్భంలో ప్రార్థిద్దాం. అంతర్జాల మాధ్యమంగా ప్రసారం చేశారు ఇవాళ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే దంపతుల పేర్లు. ఆ పరమాత్మ యొక్క దివ్య సుందర విగ్రహాన్ని వీక్షించి తరిద్దాం. గోవిందా గోవిందా. ప్రారంభానికి పూర్వం ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఎచ్చట ఎవరు ఎందుకు చేయుచున్నారు, వారి యొక్క గోత్రనామములు ఏమిటి అనే వివరాలతో కూడిన సంకల్పాన్ని చెప్పుకోవడం సాంప్రదాయం. కావున భక్తులందరూ మేము చెప్పినట్లుగా పలికి కళ్యాణోత్సవ సంకల్పాన్ని చెప్పుకోవలసిందిగా కోరుతున్నాం. హరి ఓం. హరి ఓం. శ్రియకాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్తినాం నిధయేర్తినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆధికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విధే విధే విఖనసే నమః వికనసే నమః శృతి శృతి స్మృతి స్మృతి నదీ పూర్ణం నదీ పూర్ణం శాస్త్ర శాస్త్ర
స్తోత్ర కల్లోల సంకులం కల్లోల సంకులం విష్ణు భక్తి విష్ణు భక్తి ఉదకం శుద్ధం ఉదకం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ విఖనోర్ణవం విఖనోర్ణవం యస్య యస్య విరద విరధ వక్త్రాద్యాః వక్త్రాగ్యాః పారిషద్యాః పారిసద్యాః పరశతం పరశతం విఘ్నం నిఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి సతతం సతతం విశ్వక్సేనం విక్ష్వక్సేనం తమాశ్రయే తమాశ్రయే శుక్లాం శుక్లాం భరధరం భరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ సర్వ విఘ్నోప విఘ్నోప శాంతయే శాంతయే శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 అద్య శ్రీ అద్య శ్రీ భగవతో భగవతో మహాపురుషస్య మహాపురుషస్య విష్ణోరాజ్ఞయ విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పరార్తే శ్రీ శ్వేత శ్రీ శ్వేత వరాహ కల్పే వరాహ కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతః ఖండే శకాబ్దే శకాబ్దే మేరోః మేరోః దక్షిణే పార్శ్వే దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామి శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానే అస్మిన్ వర్తమానే వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణం సంవత్సరాణాం మధ్యే మధ్యే శుభ నక్షత్ర శుభ నక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం శుభతితో అస్యాం శుభతిదౌ శ్రీ శ్రీనివాస స్వామి శ్రీ శ్రీనివాస స్వామి ప్రీత్యర్థం ప్రీత్యర్థం అస్య యజమానస్య గోత్రోద్భవస్య అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవలసినది. జన్మ నక్షత్రే జన్మరాసో జాతస్య అందరూ వారి యొక్క జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకోవలసినది. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య అందరూ వారి యొక్క నామధేయము వారి ధర్మపత్ని నామధేయము వారి కుటుంబ సభ్యుల నామధేయములని స్మరించుకొని వారి వారి ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకుని స్వామివారిని బాగా ప్రార్థన చేసుకోవాల్సినది. సహ కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ప్రీత్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ్య కామ్య మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫలాప్త్యర్థం ఫలాప్యర్థం శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస కరుణాకటాక్ష కరుణాకటాక్ష వీక్షణ వీక్షణ పరిపూర్ణ పరిపూర్ణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం
ప్రీత్యర్థం ప్రీత్యర్థం రాజద్వారే రాజద్వారే సర్వకార్య అనుకూలసిద్ధ్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పితమస్తు. ని మనం పూర్తి చేసుకున్నాం. ఈ సంకల్ప కార్యక్రమంలో ఇవాళ యొక్క తిథివార నక్షత్ర విశేషాలని, అదేవిధంగా దేశమాన కాల పరిస్థితులన్నింటినీ కూడా మనం కూడా ఉచ్చరిస్తూ ఆ పరమాత్మ యొక్క సేవలో పాల్గొనాలనేటుకునేటువంటి తహతహలాడుతున్నటువంటి భక్తుల యొక్క హృదయారవిందాలని వికసింపచేసేటువంటి ప్రథమ కార్యక్రమం ఏమిటంటే ఈ సంకల్ప కార్యక్రమం. ఈ సంకల్పంతోటే కళ్యాణ మహోత్సవానికి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టుకున్నాం. ఆ తర్వాత అర్చక స్వామి వారు మొట్టమొదటగా పరమాత్మ యొక్క ఆనతి తీసుకొని సదస్య అనుజ్ఞతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించి కరకారాధన, పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన, సద్యోంకురార్పణం, రక్షాబంధనం, ఆఘారం, ఆ తర్వాత వస్త్ర సమర్పణ, కన్యాదానాదులు, చిట్ట చివరికి మాంగళ్య సూత్రధారణ, ఆ తర్వాత అద్భుతమైన కమనీయమైన దృశ్య తలంబ్రాల కార్యక్రమాన్ని వరుసగా వీక్షించబోతూ ఉన్నాం. ఈ ప్రక్రియలో భాగంగా మొట్టమొదటగా సదస్య అనుజ్ఞ అంటే ఋషి ప్రార్థన, పరమాత్మ యొక్క ప్రార్థన చేసి మొట్టమొదటగా కరకారాధనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చక స్వాములు. దివ్య మనోహరమైనటువంటి ఆ పరమాత్మ యొక్క ముఖారవిందాన్ని దర్శిస్తూ ఉన్నాం. ఒక్కసారి కైమోట్పుల నర్పిద్దాం. ఆ చిరుమందహాసంలో ఉండేటువంటి తాత్విక అంశాన్ని మనం గనక మనస్సులో ఒక్కసారి పెట్టుకుంటే ఆ నవ్వులో ఉన్నటువంటి ఆంతర్యం, పాపిష్టులుగా ఉండేటువంటి వాళ్ళందరికీ ఆ నవ్వు చూస్తే మీ అంతు చూస్తాన్రా నాయనా అని అర్థం. మంచివాళ్లను చూసి ఆ నవ్వు మంచివాళ్ళు గనక చూస్తే అయ్యా మీ అందరూ కూడా క్షేమంగా ఉంటారు అని అర్థం. ఆ విధంగా ఆ నవ్వుని కూడా ఇలా గ్రహించి మనం ఈ తర్వాత కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మొట్టమొదటిగా కరకారాధన, విశ్వక్సేనారాధన అనే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 13 ఉపచారాలతో విశేషంగా ఆ కలశాన్ని, అదేవిధంగా ఆ విశ్వక్సేనుడిని కూడా ఆరాధన చేస్తారు. విశేషించి ఆ కరకంలో వరుణుడిని ఆవాహన చేయటం అనేటువంటిది శాస్త్ర సాంప్రదాయం కాబట్టి ఆ కార్యక్రమాన్ని అర్చక స్వామివారు కూడా నిర్వర్తిస్తూ మొట్టమొదటగా స్వామివారు, అర్చక స్వామివారు కూడా కళ్యాణ మహోత్సవంలో సంకల్పాన్ని చెప్తున్నారు. ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం, అనుగ్రహాన్ని పొందుదాం. అస్య దేవదేవస్య త్రిపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః సర్వలోకహితార్థం వైవాహికమోత్సవే ఆగార కర్మ కరిష్యమాణః సద్యోంకురార్పణ కర్మ కరిష్యమాణః ప్రతిసర్బంధ దేవతారాధన కర్మ కరిష్యమాణః మండప శుద్ధ్యర్థం శాలా శుద్ధ్యర్థం సర్వోపకరణ శుద్ధ్యర్థం ఊర్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదార్థం చ సుపుణ్యాహం కరిష్యే ఆదౌ కలశారాధనం కరిష్యే ధారా సుసప్తసు చ మానశేషు సరస్సరిస్తు పరిపూరితేషు అపోవిగుణన్ ప్రతిపాదయిష్యే గుణోమి దత్తాగం సుచరగం సుసర్వా ఇదమాప శివా శుతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థదనోభ్యర్చ సర్వతీర్థదనం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం సుభవం కావేరీ తుంగభద్రా చ కుష్ఠవేణీ చ గౌతమీ భాగీరథీ ఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః ఓం ఏతే శతం వరుణకే సహస్రం యజ్ఞాః పాశా విదతాః పుత్రా తేభ్యో ఇంద్ర సవితోత విష్ణుర్విశ్వే దేవా ముంచంతు మరుతస్వస్త్య కరకే పాంచభౌతికమావాహయామి జలే సర్వతీర్థజలమావాహమి అస్మిన్ కుంభే ఓం భూః వరుణమావాహయామి ఓం భువః పరంచమావాహమి ఓం సువః
रक्तांबरधरमावाहयामि ओं भूर्भुवस्वः यादस्पतिमावाहयामि वरुणस्येदमासनम् पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुष्पं समर्पयामि अक्षतं समर्पयामि गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि सदक्षिणाकं ताम्बूलं समर्पयामि ओं वरुणाय नमः सुप्रेतो सुप्रसन्नवरदो भवतु निर्विघ्नेन परिसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं कृषे विश्वक्सेनं चतुर्बाहं सिंहचक्रसमन्वितं जयापतिं शृङ्गकेतुं सुपुष्परथवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चयेत् ओम आग्नेयो यस्माद्यजामहे त्वा विश्वे सदा त्वं महितोऽनुशम्भो वैराजन्ते सुहूतन्निदत्तान् प्रेक्षामधीसो विबुधानामनादिः यामे स्वस्तां धनितां ददातु पद्माकारमण्डले ओं भूः विश्वक्सेनमावाहयामि ओं भुवः शान्तमावाहयामि ओं सुवः हरमावाहयामि ओं भूर्भुवस्वः अमितमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे जयामावाहयामि सूत्रपति जया समेत श्री विश्वक्सेनस्य इदमासनम् सूत्रपति जया समेत श्री विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुष्पं समर्पयामि धूपदीपार्धम् अक्षतं समर्पयामि गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि सदक्षिणाकं ताम्बूलं समर्पयामि सूत्रपति जया समेत श्री विश्वक्सेनाय नमः सुप्रेतो सुप्रसन्नवरदो भवतु श्री श्रीनिवासस्वामिनः सर्वलोकितार्थ कर्म साफल्यार्थं भवद्भिरनुज्ञातः सुपुण्यहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रियतां प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समूढमस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य जुसखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षुराततं तद्विप्रासो विपण्यवो जागृवागं सस्तमिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदा सनरस्य पुंशतो द्रविणोदा वीरवते विषण्णो द्रविणोदारासते दीर्घमायुः सविता पश्चात्ता सविता पुरस्ता सवितोत्तरात्ता सविता धरात्तात् सविता नः सुवतु सर्वतातिं सविता नो रासतां दीर्घमायुः नवो नवो भवति जायमानोऽह्नां केतुरुषसामीत्यग्रे भागं देवेभ्यो विददात्यायन् प्रचन्द्रमास्त्रितदीर्घमायुः अदितिर्ज्योरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं सर्वे देवाः प्रियन्तां पुण्याहमस्तु यत्पुण्यं नक्षत्रं तद्वट्कुर्वेतोपविशं यदा वे सूर्यवतेते अत नक्षत्रं नैते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र च घर्यं पश्येत् तावत् कुर्वेते कार्ये स्यात् पुण्यः एव कृते श्री श्रीनिवासस्वामिनः वैवाहिकस्त्वकर्मणि ओं पुण्याहं भवन्तो भ्रवन्तो वैवाहिकस्त्वकर्मणि पुण्याहं स्वस्तिरिन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकस्त्वकर्मणि ओं पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्तो वैवाहिकस्त्वकर्मणि स्वस्ति अर्ध्यास्महव्यैर्नमसोपसद्य मित्रं देवमित्रदेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्ची शरदः सवीराः त्रीणि त्रिदिवे देवानां वृद्धानि
त्रीणि छन्दा लोकाः अर्ध्यमिवेषु लोकेषु प्रतिष्ठते श्री श्रीनिवास कर्मणि ओम पुण्यां वृद्धिं भवन्तो भ्रवन्तो वैवाहिकमस्तु कर्मणे रुध्यतां रुद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोष्टामयो भवः तानभोर्जददातरां महेरणा चक्षरे योवस्यमत मोर्सः तस्य भाजे तेन सुतीरव मातरः तस्मा अरङ्गमामभोग्यस्य जन्मताम् आपोजनदाचनः ओम पवमान सुवर्जनः पवित्रेण विचर्षणिः यः पोतास पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोध्य पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवतु पवित्रेण पुनाहिवान् शुक्रेण देवदीद्यतु अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमर्चसि अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उपाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागात् यस्ये बह्वेस्तनवो वीतपृष्ठाः तया वदन्तस्ततमाद्येषु वयज्ञस्य पपतयोरयिणाम् वैश्वानरश्भिर्मा पुनातु वातः प्राणेनि शिरोमयो भूः द्यावा पृथिवी पयसा पयोभिः अर्तावरे यज्ञे मा पुनीताम् पुरोद्भिस्तवितस्तुभिः वरसिष्ठैर्देवमन्वभिः अग्ने दक्षे पुराहिमा येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म प्रीमहे यः पावमानीरध्येते अर्षभिः सम्भृतगं रसं सर्वगं सपूतमश्नाति स्फुदितं मातरिस्वरा पावमानीर्यो अध्येते अर्षभिः सम्भृतगं रसं तस्मै सरस्वती द्वे क्षीरगं सर्पेर्मदूदकं पावमानी स्वस्तगिनी सुदुगाहे पयस्वतेः अर्षभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं पावमानेर्दिशन्तु नः इमं लोकमतो अमं कामा समर्धयन्तु नः देवेर्देवे समाभूताः पावमानी स्वस्तगिनीः सुदुगाहे गुरुतश्च्युतः अर्षभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पौमान्यः प्रणन्तु मां प्राजापत्यं पवित्रं ततोऽद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सहमा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा ब्रह्मृणापि पुनातु मां जातवेदा मोर्जयन्त्या पुनातु तच्छं योरा वृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु वेशजं सन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शान्तिः शान्तिः शान्तिः। ओम प्राच्यां दिशि देवा ऋतुजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गुहा पशवो मार्जयन्तां उदीच्यां दिश्यापौषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् ततो दरादरेर्नागेभ्यो मार्जयन्ताम्। ओम वास्तोष्पते प्रतिजाने अस्मास्त्वा वेसो नमेवो भवनः यद्वेमे प्रतितन्नो जुषस्वसन्न येद्युपदेशं चतुष्पते वास्तोष्पते सकमया सकं सदाते सक्षिमहिरण्वयगातुमत्या आवक्षवत योगेवरन्नो यूयं पात स्वस्ति विसदानः अमीवः वास्तोष्पते विश्वारूपाण्यशन् सखासु सेवये जनः सुभगं शुभम्। ओम वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्याचमनं समर्पयामि सुप्रेतो सुप्रसन्न वरदो भवतो यदास्थानं यदा संप्रतिष्ठापयामि उत्सवार्धं क्षेमार्धं पुनरागमनाय च। వేదాంతవేద్య వెంకటేశ గోవింద గోవింద. స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ అభిమంత్రించినటువంటి ఆ జలాలని పరమాత్మకు వినియోగించేటువంటి ప్రతి ద్రవ్యముపై ప్రోక్షణ చేసి ఆ కార్యక్రమాన్ని వైభవోపేతంగా చెప్పారు.
ఆ మంత్రాలలో కొన్ని విశేషాలను మనం పరిశీలిస్తే సర్వే దేవాః ప్రియం తాం, ఎంత గొప్ప మాట. పుణ్యాహవచనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించటం ద్వారా సమస్తమైనటువంటి దేవతాగణమందరూ కూడా ప్రీతి చెందుదురుగాక. సర్వే ఋషయః ప్రియం తాం, సమస్తమైన ఋషిగణమందరూ కూడా ప్రీతి చెందుదురుగాక. సర్వే పితరః ప్రియంతాం, ఎవరైతే పితృగణం ఉంటారో వారందరూ కూడా తృప్తి చెందుదురుగాక అని వైభవంగా ఈ పుణ్యాహవచనంలో ఆయా మంత్రాలతో ఆ నీటిని అభిమంత్రించారు. ఆ జలాలని సర్వత్రా ప్రోక్షణ చేశారు. ఆ ప్రోక్షణ చేయటం ద్వారా శుద్ధ్యర్థం అనే సంకల్పంలో చెప్పారు. ఎందుకంటే ఆ పుణ్యాహవచనం సర్వత్రా కూడా శుద్ధి కొరకు అని అర్థం. అలా చూస్తూ ఉన్నటువంటి మనందరము కూడా ఆ కార్యక్రమం ద్వారా శుద్ధిని పొందాం. అక్కడ ద్రవ్యాలు కూడా శుద్ధిపరిచారు అర్చక స్వాములు. ఇప్పుడు సత్యోంకురార్పణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అంకురార్పణం అంటే అంకురములను అర్పించటమే అంకురార్పణం. అంకురములంటే ఏమిటవండి? ఆ నవధాన్యాలు. ఆ నవధాన్యాలు అంటే 9 అనేటువంటి సంఖ్యావాచకంగా తీసుకోవాలా అంటే కాదు నాయన, సంఖ్యావాచకంగా కాదు, కొత్తవైనటువంటి ధాన్యాలని నవ అంటే కొత్తది. సంఖ్యావాచకము కూడా ఉన్నది లోక వ్యవహారంలో, కానీ నవ అనేటువంటి శబ్దానికి ఇక్కడ కొత్తవైనటువంటి ధాన్యములు అని మనం గ్రహించాలి. ఆ కొత్తవైనటువంటి ధాన్యాలని ఓషధీ సూక్త మంత్రాలతో ఆ 5 పాలికలలో 5గురు దేవతలని ఆవాహన చేశారు కదా. ఆయా దేవతలలో ఇప్పుడు ఆయా పాలికలలో ఇప్పుడు ఆ ఓషధులను నింపుతూ ఉన్నారు. అవి చెప్తారు. అందుకే మనకి వేదంలో కూడా ఉచ్ఛుష్మా ఓషధీనాంగావో గోష్ఠాది వేరతే అన్నారు. అంటే గోవులు ఎట్లా అయితే ఇంటి నుంచి అరణ్యాల్లోకి వెళ్ళి ఓషధులను తినటం వల్ల వాటికి బలాలు బాగా పైకి వెలువడుతున్నాయి అన్నమాట. అటువంటి ఓ యజమానుడా, నీ యొక్క అట్లానే నీకు ధనాన్ని ఇచ్చేటువంటి నీ శరీరానికి తమను ఈ ఓషధులను ఇవ్వాలనుకున్నాయి. ఎంత బాగా చెప్పారో చూడండి. ఓషధులను తినటం వల్ల వాటి బలాలు పైకి వెలువడుతూ ఉన్నాయన్నమాట. ఆవులు అక్కడికి వెళ్ళి గనక పొలాల్లో మేస్తే ఆ ఓషధులకు కూడా ఇంకా శక్తి వస్తుందిట. అట్లా ఆ ఓషధులు ఏమనుకుంటున్నాయి, పెరిగిన తర్వాత వాటి స్వార్థంగా కాకుండా మన తరపున మన సహాయం ఎవరో ఒకళ్ళు చేయాలి కదా అని చెప్పి ఈ జనులందరికీ కూడా అందిస్తున్నాయట. అవి శరీరాకారంలో పరిమాణాన్ని పొంది పరిణామాన్ని పొంది అవన్నీ కూడా శరీరాన్ని మనకి దృఢంగా ఏర్పరుస్తున్నాయి ఆ ఓషధులు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు స్వామివారికి రక్షాబంధన కార్యక్రమాన్ని తర్వాత నిర్వహిస్తారు. దానికి పూర్వరంగంగా అర్చక స్వామివారు ఇప్పుడు ఆ రక్షాసూత్రాలలో ఆదిశేషుడిని ఆవాహన చేస్తారు. ఈ రక్షాబంధనకే యాగదీక్షా కౌతుక బంధనం అనేటువంటి ఒక నామధేయం కూడా ఉన్నది ఆగమశాస్త్ర ప్రకారంగా. కాబట్టి భగవచ్శాస్త్ర వైఖానసాగమంగా నిర్వర్తిస్తున్న కళ్యాణంలో ఇప్పుడు ఆ రక్షాసూత్రానికి ఆరాధన చేసి స్వస్తి సూక్త మంత్రాలతో అభిమంత్రించే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. వైవాహికమోత్సవే ప్రతిసరబంధ దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంత్య వనయోః వీర్యో జోహి జానుర్విబుధా విరాజన్ తమ్మయి దోషాయస్య ననాగ్నో విపినాని పతంతో షన్నో నిదత్తాం తపసోచి హర్తాం స్వయంవరగ్రే మృతేమృతాయ. ఓం భూః శేషమావాహయామి. ఓం భువః సహర్షుషమావాహయామి. ఓం సువః నాగరాజమావాహమి. ఓం భూర్భువస్సువః అనంతమావాహమి. శేషస్సేదమాసనం. శేషాయ నమః పాద్యం సమర్పయామి. శేషాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఆచమనం సమర్పయామి. పుష్పం సమర్పయామి. ధూపదీపార్థం అక్షతం సమర్పయామి. గుడోపహారం నివేదయామి. పానీయం సమర్పయామి. సదక్షణాకం తాంబూలం సమర్పయామి. శేషాయ నమః సుప్రీతో సుప్రసన్నవరదో భవతు. ఓం స్వస్తి నో మిమీతామస్మినా భగస్వస్తి దేవ్యదేత నర్వణాః. స్వస్తి పూషా అసూరో దదాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా. స్వస్తయే వాయుపబ్రవామహై సోమం. స్వస్తి భువనస్పతిః బృహస్పతిం సర్వాగణం. స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని. స్వస్తయే దేవావంతృభవ. స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం అసః.
స్వస్తి మిత్రావరుణా స్వస్తి పద్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కుధే స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమసా దివ పునర్దతాజ్ఞాతా జానతా సంగామేమహి స్వస్తైనంతారక్షమరిష్టనేమి మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రాసఖం సమత్సు ప్రహద్యస్యోనావ మివారోహేమ అంహోముచ మాంగిర సంగయంచ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదే స్వభాయన్నో అస్తు ద్రవంతే రాజా వరుణో ద్రవందేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఆ అభిమంత్రించినటువంటి రక్షాసూత్రాల్ని మనందరికీ దర్శింపచేస్తున్నారు. కైమోట్పులను సమర్పిద్దాం. ఇలా ఇప్పుడు అభిమంత్రించిన తరువాత స్వామివారికి ఉభయ నాంచారులకు ఈ రక్షాసూత్ర ధారణ చేయటం అనేటువంటిది తరువాత ప్రక్రియ. దానికోసమై అర్చక స్వామివారు ఇప్పుడు స్వామివారి దగ్గర స్వామివారికి పాద్య అర్ఘ్య ఆచమనాది ఉపచారములను సమర్పించి స్వామివారికి దక్షిణ హస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపచేస్తారు. ప్రతిరోజు వింటున్నటువంటి విశేషమే ఆ రక్షాసూత్రంలో ఆదిశేషుడిని ఆవాహన చేస్తారు అంటున్నారు. కాబట్టి దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఎంత గొప్ప భక్తుడైతే ఆదిశేషుడు, ఆ ఆదిశేషుడికి స్వామివారి దగ్గర అంత స్థానం కలిగింది. అలా ఆలోచించాలి. ప్రతిరోజు కూడా మనం స్వామివారిని అందులో ఆవాహన చేస్తున్నారంటే చేస్తున్నారు, భగవత్ శాస్త్ర ప్రకారంగా చెయ్యాలి అని మహర్షులు ఆదేశించారు. కాబట్టి ప్రతినిత్యము కూడా తప్పకుండా చేయవలసిందే అందులో. కానీ ఆ ఆదిశేషుడికి ఉండేటువంటి స్థానం ఏంటి? ఏనాటికైనా కానీ మనం అటువంటి స్థానాన్ని పొందలేమా? ఎందుకంటే పరమాత్మ యొక్క దృష్టిలో చతుర్ముఖ బ్రహ్మ నుంచి ఈ గడ్డిపోచ ఉన్నంత వరకు ఏ అయితే జీవులున్నాయో అవన్నీ కూడా పరమాత్మ దృష్టిలో జీవులే. ప్రాణంతో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా పరమాత్మ తప్పిస్తే ఇంకెవరైనా ఉన్నారంటే వారంతా జీవుల కిందే లెక్క. కాబట్టి ఆ జీవులలోనే మనం కూడా ఒక భాగమే కదా. అటువంటి స్థానం ఆయనకి దక్కిందంటే ప్రయత్నిస్తే అందుకే చెప్పారు 3 దశలున్నాయి అక్కడ. ఎందుకంటే ముక్తి పొందటం, ముక్తి పొందిన తర్వాత నిత్యత్వం కలగటం. ఆ నిత్యత్వం కలగటం అనేటువంటిది ముగ్గురికే లభించింది. ఎవరయ్యా ఆ ముగ్గురంటే అనంత గరుడ విశ్వక్సేనాదులు. ఇలా ముక్తి పొందినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే చాలా మంది ముక్తి పొందారు ఇక్కడి నుంచి. ఆ ముక్తి కోసమై మనం ప్రయత్నించాలి. స్వర్గములు ఇవన్నీ కూడా క్షణభంగురాలే. మన పుణ్యం అయిపోయిన తర్వాత ఆ స్వర్గం నుంచి మళ్ళా కిందకు వచ్చేస్తాం. స్వర్గం కాదు మనకు కావాల్సింది, ఇక్కడ నుంచి ముక్తి కావాలి. భగవత్పాదుల వారు చెప్పారు కదా, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్సారే కృపయా భారే పాహి మురారే. భగవత్పాదుల వారికి తెలవదా? శంకరుడు ఆయన స్వర్గం గొప్పది కదా, అక్కడికి వెళ్తే చాలు అని చెప్పలేదే. వారు కూడా ఏమన్నారు? ముక్తి కావాలి ఇక్కడ నుంచి. అటువంటి ముక్తి కోసమై మనం ప్రయత్నించాలి. ఇప్పుడు పరమాత్మకు నిర్వహిస్తూ ఉన్నారు అర్చన. నవవిధమైనటువంటి భక్తి రీతులలో అర్చనం అనేటువంటిది కూడా ఆ భక్తి చాలా ఉత్తమమైనటువంటిది. ఎందుకంటే ఈ అర్చన యొక్క మార్గాన్ని సుష్టు అంటే చక్కగా ఉపదేశించినటువంటి మహర్షి విఖనస మహర్షిట ఆయన తన 4 శిష్యులకి ఈ అర్చన మార్గం మొత్తాన్ని కూడా చక్కగా ఉపదేశించాడు. ఎందుకంటే నిర్గుణ రూపాన్ని దర్శించాలి అంటే, నిర్గుణ రూపం అంటే దోషరహితమైనటువంటి ఆ రూపాన్ని దర్శించాలంటే ఈ సగుణాత్మకంగా ఉండేటువంటి పరమాత్మ యొక్క ఆరాధన మనం తప్పకుండా చేసి తీరాలి. ఈ సగుణ ఆరాధన చేయటం వలన దీనిలో మనం ఒక స్థాయిని పొందితే నిర్గుణ ఆరాధనం, ఆ పరమాత్మని ఉపాసన చేసేటువంటి విధానం మనకు తేలికవుతుంది. ఒక్కసారే కళ్ళు మూసుకొని పరమాత్మను ధ్యానించాలంటే ఎట్టా కుదిరేది? అట్లా కాదు కదా. కాబట్టి కరచరణాది అవయవాలతో ఉండేటువంటి ఆ పరమాత్మను మొట్టమొదటగా ధ్యానించాలి, అర్చించాలి.
ఆయన యొక్క విశేషాలన్నింటినీ కూడా ఈ రూపంగా తెలుసుకోవాలి. అందుకే దేవస్థానం వారు ఈ కళ్యాణ మహోత్సవంలో వ్యాఖ్యానం పెట్టడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ విషయాలని ఈ కళ్యాణ వ్యాజంగా, మామూలుగా విషయాలు చెప్తారంటే ఏం విషయాలండి, ఏం వింటాం అనుకోవచ్చు. కానీ కళ్యాణ మహోత్సవంలో ఈ విషయాల్ని పెడితే కళ్యాణం చూడటానికైనా ఉత్సాహంగా ఉండేవారు ఈ విషయాలను తెలుసుకొని సరైనటువంటి మార్గంలో వస్తారు కదా అనేటువంటిది ఇందులో లోతుగా ఉన్నటువంటి అంశం. అందుకే భగవద్గీతలో పరమాత్మ కూడా చెప్పాడు, యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అన్నారు. అంటే ఏ పరమేశ్వరుడి యొక్క ద్వారా, అంటే ఆ పరమాత్మ ద్వారా సంపూర్ణ ప్రాణులు ఉత్పత్తి జరిగాయో, ఎవరి వల్ల ఈ సమస్త జగత్తు కూడా వ్యాప్యమై ఉన్నదో అటువంటి ఆ పరమాత్మ తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మనుష్యుడు పరమసిద్ధిని పొందగలడు అని చెప్పారు. అంతే, పరమాత్మకు మనం నిధులు సమర్పించక్కరలా, ఎక్కువ కానుకలు ఇవ్వకపోయినా పరమాత్మ మనల్ని అడగడండి. ఆయన ఏమని చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు. ఆ విషయంలో, ఆ శ్లోకంలో భక్తి అనేటువంటి శబ్దాన్ని మనం గ్రహించాలి. ఆకు అయినా ఇవ్వండి, కనీసం నీళ్ళైనా పోయండి ఆ పరమాత్మకి, కానీ భక్తి అనేటువంటిది ప్రధానం. తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః, నేను ప్రయత్నపూర్వకంగా భక్తిగా సమర్పించిన ప్రతి ద్రవ్యాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పాడు. అటువంటి భక్తితో ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిద్దాం. ఇప్పుడు స్వామివారికి రక్షాసూత్రధారణ చేసిన తరువాత ఉభయ నాంచారులకు కూడా ఉపచారాలను సమర్పించి ఇప్పుడు వామహస్తానికి అమ్మవార్లకి ఈ రక్షాసూత్రాన్ని ధరింపచేస్తున్నారు అర్చక స్వాముల వారు. స్వర్గాపవర్గయోః పుంసాం రసాయాం భువి సంపదాం సర్వాసామపి సిద్ధీనాం మూలం తచ్చరణార్చనం అన్నారు. అది గొప్ప విశేషం. ఏంటంటే భగవంతుని యొక్క పాదాలకు అర్చన పూజలు చేయటం ఈ జీవులందరికీ స్వర్గ మోక్షాలతో పాటు మర్త్యలోక పాతాళలోకంలోని సమస్త సంపదలకు కూడా సర్వసిద్ధులకు మూలంట ఇది. ఈ పరమాత్మ యొక్క అర్చన చేయటం అనేటువంటిది సమస్త సంపద లభిస్తుంది. అటువంటి అర్చనకై పూనుకుందాం, పరమాత్మను అర్చిద్దాం. ఇప్పుడు అర్చక స్వామి వారు ఆ కళ్యాణ కైంకర్యాన్ని నిర్వర్తించడానికై వారు కూడా జగద్రక్షకుడి యొక్క అనుమతితో అర్చక స్వామి వారు కూడా రక్షాసూత్రాన్ని ధరించారు. తర్వాత ప్రధాన హోమం, లాజహోమం అనేటువంటి కార్యక్రమాలను నిర్వర్తించడానికి, దానికి తగిన అర్హత పొందటానికై మనం చూస్తున్న ఆ హోమగుండం పేరు ఆహవనీయం అనే పేరు. ఆ హోమగుండంలో ఆఘార ప్రక్రియ నిర్వర్తిస్తున్నారు. వీక్షించి తరిద్దాం. सर्वलोकहितार्थं वैवाहिकमोत्सवे आधारकर्मकृषे एतोऽन्विन्द्रमितिज्ञालयं प्रोक्ष एतोऽन्विन्द्रं स्तवामशुद्धं शुद्धेन साम्ना शुद्धेरुद्धेर्वा वृद्ध्वांसं शुद्ध आसेर्वान्ममतो इन्द्र शुद्धो नागे शुद्ध शुद्धाभिरूतिभिः शुद्धो अर्घ्यं निदार्य शुद्धो ममध्ये सौम्यः इन्द्र शुद्धो हीनोरयं शुद्धो रत्नानि दशे स्तण्डले भूमियज्ञमावाहयामि मयि देवति प्राच्चामुदग्रान् मयि देवाद्रविणमजन्तु मय्याशिरस्तु मयि देवहूति पूर्वरिष्टास्य मतनुवासि वीराः मह्यमजन्तु मम यानि ये नोमानि आं कथमच्चनाहं विश्वे देवासो अधिवोचितामि देवी षडुर्वे ऋणकृत विश्वे देवास हिवीर्यद्वं महास्पृज सोमराजन् अग्निर्वन्यं प्रतिनुदन् पुरस्ताद्वो गोपा परिपाहिनस्त्वं प्रत्यञ्चो यन्तु निगुत पुनस्ते मैषां चित्तं प्रभुदविनस्तु उद्धन्यमानि मध्य पर पूर्वा यमा नृत्यग्नि सोमर्त ईशानानि वक्रतेग्मा बरिषदा खन्ति खलन पितृमावाहमेरेकं स्कन्दमावाहमेरेक गायत्र्या प्रोक्ष तस्य विद्रवरे जम्बर्गो देवसतिमेति योजनः प्रचोदयात् जातवेदत्रं हृत्वा उत प्रतिगति परज्वाल्य उपावरोहेति अग्निनिधाय उपावरोह जातवेद पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजानन् आयु प्रजाग्मरयिमस्मासु देहज सुरोदीतिहनो दुरने पात्रे सदलाक्षतानि दाय अग्नाया हि इंद्रहि प्रज्वाल्य अग्नाया हि वितगे गृणानो हविदाति होता सत्यपरिषे अदितेन मन्यस्व अन्मतेन्व मन्यस्व सरस्वतेन्व मन्यस्व देवसवेत प्रसुव तस्य विद्रवरेण्यम्बर्गो देवस्यदिमि धियो यः प्रचोदयात् ओं ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् स्मृतस्वरुचो देनाव स बुद्धिने उपमा अस्य दिष्टा सतश्च योनिमसतश्च वः ओं भूः ब्रह्माणमावाहमि ओं वः प्रजापतिमावाहयामि ओं सुः पितामहमावाहयामि ओं भूर्भुवस्सुरहिरण्यगर्भमावाहमि
ब्रह्मणे नमः पाद्यं मार्ग्यं आचमनं पुष्पं गुडोपहारं पाणिं सदक्षन्ताम्बूलवति सर्वोपचारान् समर्पयामि ओं सोमो दीर्घं सोमो अर्वन्तमासुं सोमो वीरं कर्मण्यं ददातु सा धन्यं वितर्दिकं सभेयुं पितुस्तरपरं यो ददातस्मै ओं भुः सुममावाहयामि यज्ञांगमावाहमि ओं सुवैन्दुमावाहमि ओं भूर्भुसचन्द्रमावाहमि सोमस्यैदमासं सोमन्मापाद्यं मार्ग्यम् आचमनं पुष्पं गुडोपहारं पाणिं सदक्षन्ताम्बूलवति सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षज्ञं देवता वर्धयत्वम् नाकस्य पृष्ठयजमानोऽस्तु सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानतिः ओं प्रोक्ष सोमप्रोक्षिष्यामि प्रोक्षज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठयजमानोऽस्तु सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानतिः ओं प्रोक्ष पुष्टोऽस्य खरेष्ठो अग्ने त्वा स्वाहा वेदिरसि परिषे त्वा स्वाहा परिषसि तुर्भ्यस्त्वा स्वाहा दिवे त्वा अन्तरिक्षाय त्वा पृथिव्यै त्वा कोशाय त्वा उदा देवेभ्यः ऊर्ध्वपशद्वा ऊर्ध्वा पृथिवीं गच्छताम् उभाभ्यां प्रहरेम वेते पोषादे ग्रन्थिं विशदो आदित्यं व्यञ्जनमसि विष्णोस्तूपोऽसीति प्राच्यान् विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि सुदत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि विष्णुमावाहमि महाविष्णुमावाहमि सदा विष्णुमावाहमि व्यापी नारायणमावाहमि श्रुतासे गुरुतासे ध्रुवासे तारुणासे वानस्पत्योऽसि देवेऽस्मिन्नस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रतिपत्र्योः ब्रह्मणमावाहमि सोममावाहमि ब्रह्मण्णप्रणेशमजमानवाचं यश्च प्रणज्ञदेवतावन्तः सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानञ्चतिः ओं सोम यजमानवाचं यश्च प्रणज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठयजमानस्त्वं सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानञ्चतिः ओं प्रियां को वप्रणेतो सवप्रणेत्वा को वैणक्ते सवोणितुं संविसन्तं देवज्जाये ओं ब्राह्मणतीर्थेन ओं प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि ओं अग्निमावाहयामि ओं सोममावाहयामि ओं अग्निमावाहयामि ओं सोममावाहयामि ओं अग्निशोमावाहयामि ओं प्रजापतिमावाहयामि ओं ब्रह्माणमावाहयामि ओं इन्द्रमावाहयामि ओं वसूनामावाहयामि ओं मरुतमावाहयामि रुद्राणामावाहयामि अपपस्पर्श्य ओं श्रीमहाविष्णुमावाहयामि ओं बृहस्पतिमावाहयामि ओं मित्रमावाहयामि ओं वरुणमावाहयामि ओं आदित्यानामावाहयामि ओं अश्विनावाहयामि ओं पूषणमावाहयामि ओं कक्षमावाहयामि ओं कक्षदेवतसोममावाहयामि ओं औपासर्यज्ञमावाहयामि ओं यज्ञदैवतिस्वेभ्यो देवेभ्यो मावाहयामि सर्वदेवानामावाहयामि आज्यभागे ओं प्रजापतिजुष्टनिरूपामि ओं ब्रह्मणजुष्टनिरूपामि ओं इन्द्राजुष्टनिरूपामि ओं अग्निजुष्टनिरूपामि ओं सोमजुष्टनिरूपामि अग्निशोमभ्यागुष्टनिरूपामि ओं प्रजापतिजुष्टनिरूपामि ओं ब्रह्मणजुष्टनिरूपामि ओं इन्द्राजुष्टनिरूपामि वसुभ्योजुष्टनिरूपामि ओं मरुद्भ्योजुष्टनिरूपामि रुद्रेभ्योजुष्टनिरूपामि अपपस्पर्श्य ओं श्री महाविष्णुजुष्टनिरूपामि ओं बृहस्पतिजुष्टनिरूपामि ओं मित्राजुष्टनिरूपामि ओं वरुणाजुष्टनिरूपामि ओं आदित्येभ्योजुष्टनिरूपामि अश्वेभ्यागुष्टनिरूपामि पूष्णेजुष्टनिरूपामि कक्षाजुष्टनिरूपामि कक्षदेवतसोमाजुष्टनिरूपामि औपासर्यज्ञाजुष्टनिरूपामि यज्ञदेवतिस्वेभ्यो देवेभ्योजुष्टनिरूपामि सर्वदेवेभ्योजुष्टनिरूपामि आज्यं तुर्प्यस्रामि चिरं तुर्प्यस्रामि अग्नेर्ज्योतिरसि समिदसे स्वाहा अमृतमसि वारुणमसि अंतरितम रक्षो अंतरिताराते स्वाहा प्रत्युष्टम रक्ष प्रत्युष्ठा अराते स्वाहा चिक्पतिस्वपुना त्वच्चिद्रेण पवित्रिणवसो सूर्यस्तरस्वि स्वाहा वाकुस्वपुना त्वच्चिद्रेण पवित्रिणवसो सूर्यस्तरस्वि स्वाहा देवस्वपुना त्वच्चिद्रेण पवित्रिणवसो सूर्यस्तरस्वि स्वाहा गायत्री समित प्रोक्ष तस्वर्गो देवस्तिमि दियो यो नः प्रचोदयात् तदा मूलाकृतस्पर्शयित्वा अभ्यर्च अक्षताम् आज्यां शरभिः ओम इंद्राय नमः ओम अग्ने नमः ओम यमाय नमः ओम वरुणाय नमः ओम वायुवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्निये नमः ओम जातवेदसे नमः ओम पावकाय नमः ओम उतावहाय नमः ओम सहोजसे नमः ओम अजराप्रभुवे नमः ओम कृष्णवर्त्मने नमः ओम अग्निपुरुषाय नमः अनुमतेन्वमन्यस्व ओम सरस्वतेन्वमन्यस्व ओम देवसवेत प्रसुव षष्टिशतसहस्र अनुतमक्षयमर्भुतमार्याम् अयन्त यद्मा आत्मा जातवेदसेनेद्य सुवर्ध सुचेद्वर्त च स्वन् प्रजापसुवर्ब्रह्मोट्यसेन अन्नाद्येन समेत यस्वाहा
బ్రహ్మన్ సోమన్ సమేత యస్వాహ ఓం వాయువ్యదాగ్నేయాంతం ప్రజాపతే స్వాహ నైరుత్యాదిశానాంతం ఇంద్రాయ స్వాహ ఓం అగ్నయే స్వాహ ఓం సోమాయ స్వాహ ఓం అగ్ని సోభ్యాగుం స్వాహ ఓం ప్రజాపతయే స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ ఓం ఇంద్రాయ స్వాహ ఓం వసుభ్య స్వాహ ఓం మరుద్భ్య స్వాహ ఓం రుద్రేభ్య స్వాహ అపవస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ ఓం బృహస్పతయే స్వాహ ఓం మిత్రాయ స్వాహ ఓం వరుణాయ స్వాహ ఓం ఆదిత్యేభ్య స్వాహ ఓం అశ్వేభ్యాగుం స్వాహ ఓం పూష్ణే స్వాహ ఓం కక్షాయ స్వాహ ఓం కక్షదైవత సోమాయ స్వాహ ఓం ఔపాసన యజ్ఞాయ స్వాహ ఓం యజ్ఞదైవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ ఓం సర్వదేవేభ్య స్వాహ దర్వాభిగార్య చరుం సావిత్రీం గృహీత్వా వ్యాహృతిం జుహోతి పునరభిగార్య ఓం భూస్వః ఓం భువస్వః ఓం సువస్వః ఓం భూర్భువస్సువస్వః అదితేన్వమగ్గుస్తాః అనవతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసప్రాసాదే దేవదేవస్య భగవతో నారాయణ చిత్రపతిః పురుషోత్తమస్య శ్రీమతికిలాండకోటి బ్రహ్మాండ నాయక శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః సర్వలోకహితార్థం వైవాహికోత్సవే ఆఘారే స్వరమంత్రాక్షర సౌదోష ప్రాచిత్తార్థం వైష్ణవహోమం కరిష్యే అదితేడు మన్నిస్వ అనుమతేన్వ మన్నిస్వ సరస్వతేన్వ మన్నిస్వ దేవసవేద ప్రసువ ఓం అతో దేవావంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామపి స్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదదే పదం సమూఢమస్య పాగుం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్య తతో ధర్మాని ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్వసే ఇంద్రస్తి జుసఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాత తగ్గు స్వాహ తద్విప్రాసో విపంచమో జాగృవాగుం సస్తమింధతే విష్ణోర్యత్పరం పదగ్గు స్వాహ ఓం భూస్వః ఓం భువస్వః వగుం సువస్వః ఓం భూర్భువస్సువస్వాహ అదితేన్వమగ్గుస్తాః అనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసప్రాసావీః అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కలిసి ఉన్నారు తమకమున పెండ్లికిని అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కలిసి ఉన్నారు తమకమున పెండ్లికిని బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో మోసపోక ఇట్టే ముహూర్తమడుగరో అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కలిసియున్నారు తమకమున పెండ్లికిని
వేయరో అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసి ఉన్నారు తమకమున పెండ్లికిని కంకణదారములను కట్టరో ఇద్దరికిని సుంకుల పెండ్లి పీట కూర్చుండ పెట్టరో కంకణదారములను కట్టరో ఇద్దరికిని సుంకుల పెండ్లి పీట కూర్చుండ పెట్టరో లంకె శ్రీ వెంకటేశ్వర నీలో మంగను లంకె శ్రీ వెంకటేశ్వర నీలో మంగను శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే అప్తేజో వాయు ఆకాశ అహంకార మహద విక్తాఖ్యా సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మానంతష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంచన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంత శుండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనురితి వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవనేక్షుసురాసర్పి దదిక్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుసక్రౌంచ సాకసాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్షవత్ వింధ్య పార్యాత్రాఖ్య సప్తాకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాస్వకేతుమాలా హిరణ్యకరమనక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పుణ్యాగంధర సౌమ్యవరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోర్హాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణా గౌతమ కావేర్యాణాం మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామి భగవదాలయే సమస్త భాగవతాచార్యాణాం సన్నిధో సకల జగత్స్రష్టుః పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే పురుహూతనామధేయేంద్ర సమయే సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్రేక సప్తతి మహాయుగానాం
सप्तविंशति महायुगेष्व अतीतेषु तदुपरि अष्टाविंशतितमे महायुगे कलियुगे प्रथमपादे शालिवाहन सखे अस्मिन् देशे शुभमुहूर्ते मम अनेक जन्मसु ह्य जन्मनि च एतत्क्षणपर्यन्तम् बाल्ययौवनकौमारवार्धकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्धम् दशपूर्वेषां दशापरेषां मद्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहिता दामतपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्य उत्तीर्य तिले सूर्यमण्डलपर्यन्तं कुतरासेर्वर्षसहस्रावसाने एकैकतिल अपकर्षणक्रमेण सर्वरास्य अपकर्षण संहितकाले श्रीमहाविष्णुलोके निवाससित्यर्थम् त्रिगुणीकृत अग्निष्ठोम अतिरात्र अप्योर्यामा शान्तपा वाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद समोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति पद इति मोक्षफलसित्यर्थम् श्रीलक्ष्मी नारायण प्रीत्यर्थम् परत्व विभव व्यूह अंतर्यामि अर्चा स्वरूप रूप गुण विभवैश्वर्यादि निरूपक श्री विखनो मुनीन्द्र मतानुसारिभिर् भृग्वादिभिर्मन्वादिभिर् दिव्य महर्षिभिर्युक्त गुरुह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त संपूर्ण सकल फलावाप्त्यर्थम् कन्यादानं कारयिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्ड नायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्य मंगल विग्रहस्य सुदर्शन पांचजन्य शार्ग कौमोदकी नंदकादि दिव्य पंचायुधर विराजितस्य पद्मांकित कोटि सूर्य प्रकाशितस्य श्रीमदो वैकुंठ नायकस्य श्रीमद्वैकानसागमोक्त भगवत्शास्त्र प्रकारेण आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्तमानस्य परत्विभव व्यूह अंतर्यामि अर्चावतार रूपस्य भगवतः परवासुदेवस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रय कर्मणो विधिवशात् उत्पत्ति स्थितिलयकार प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मनगण विजृंभित पादारविंदस्य अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्याशोभिताय दिव्यपीतांबरधराय दिव्यावताराय प्रसन्न पारिजाताय स्वर्ण गरुडवाहनारूढ़ाय अचिंत्यात्मिक नित्य यौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्व सकल वेदाध्यायिनी भार्गवचवनाप्नुवान और्ववैदल पंचार्षे प्रवरान्वित भार्गवस गोत्रोद्भवे सर्वालंकारवती
ప్రాతునాం సురాంగనా సంసేవితపాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్గుని నక్షత్రే కన్యారాసో జాతాం భృగోర్ సంకల్పతనయాం అయోనిజాం శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. ఋగ్గజోస్సామాధర్వ సకల వేదాధ్యాయినీ కాశ్యపావత్సరణై ధ్రువత్రయాషే ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవే సర్వాలంకారవతే ప్రాతునాం సురాంగనా సంసేవితపాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహోస్యమలాంగీం విష్ణోః పురాణమహిషీం భూతాం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం అయోనిజాం భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుతాం దాస్యామి విష్ణువేతుభ్యం బ్రహ్మలోక జిగీషాం కన్యాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రియతోహం ప్రియచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే విశ్వంబరా స్వభూతా సాక్షిణా సర్వదేవతాః మాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. కన్యాదాన ముహూర్త సుముహూర్తో మహాంతో న గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్త్వం తథాస్తు. ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు కన్యాదాన కార్యక్రమాన్ని మనం వీక్షించాం. తరతరాలుగా సాంప్రదాయంగా అనూచానంగా వస్తున్నటువంటి అన్నమాచార్య వంశీయులు ఒక ప్రక్కన, దేవతా కైంకర్యం, ఈ పరమాత్మ యొక్క కైంకర్యాన్ని నిర్వర్తించే అర్చక స్వాములు మరొక ప్రక్క ఆసీనులై ఈ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అందులో కన్యాదానము యొక్క విశేషాలనన్నింటినీ కూడా మనం హాయిగా శ్రద్ధగా వీనుల విందుగా మనమంతా కూడా ఆస్వాదించాం. అందులో చెప్పారు మనం తెలుసుకుంటూనే ఉన్నటువంటి విశేషాలు. ఎందుకంటే సుగంధానికి పరిమళం అద్దినట్లుగా ఈ తెలుసుకున్న విషయానికి ఇంకొంచెం విషయాన్ని మనం కలుపుకుంటే అందులో కన్యాదాన ఫలితాన్ని చెప్పేటప్పుడు చెప్పారు, త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోరియామ. ఈ యాగములన్నీ కూడా 3 మార్లు చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో ఆ ఫలితం ఒక్కసారి కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే ఆ ఫలితం కూడా మనకు దక్కుతుందిట. సహజంగా స్వయంగా ఎవరికైతే ఈ కన్యలు ఆడపిల్లలు లేరో ఇలా పరమాత్మ యొక్క కళ్యాణంలో కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించినా కానీ వారికి ఆ ఫలితం కలుగుతుంది. అట్లానే కాక ఈ కన్యాదాన కార్యక్రమాన్ని వీక్షించినా కానీ ఆ ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మహర్షులు మనందరికీ కూడా తెలియచేసి ఉన్నారు. అందుకే ఈ పరమాత్మ విశ్వప్రభస్థితి ప్రళయ వేళలయందు వికారసత్వమున్ విశ్వము నీవమై నిఖిల విశ్వములోలి సృజింతు విందరాధీశ్వర ఈశకేశ త్రయీమయ దివ్య శరీరదేవ అంటారు పోతన గారు భాగవతంలో. అంటే ఈ విశ్వము యొక్క సృష్టి స్థితి లయ కార్యములన్నీ కూడా ఆయనే నిర్వర్తిస్తూ ఉంటాడు. ఈ ఆయన నిర్వహించేటప్పుడు ఆయన నిర్వికారుడుగా ఉంటాడు. ఆ విశ్వమే ఆయన యొక్క స్వరూపం అవుతుంది. కాబట్టి ఈ లీలా విలాసం కొరకు ఆయన విశ్వాన్ని సృష్టించి మనల్నందరినీ కూడా ఆ మాయలో మనమంతా ఉంటున్నాం. కాబట్టి ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని పరమాత్మను మనం స్తుతించాలి. అందుకే అన్నమాచార్యులు వారు కూడా చెప్పారు, వివేకహీనుడైనటువంటి ఎవరైతే జీవుడుంటారో దయతో బాగుపడవలసిందే. ఎవరి దయతో బాగుపడాలి? ఆ పరమాత్మ యొక్క దయతోనే బాగుపడాలి. అదే చెప్పారు ఆయన. ఏమంటారు? కలకాలమిట్లాయ కాపురమెల్లా అల దైవమెందున్నాడు ఆలకించడుగా అన్నారు. అంటే బ్రతికినంత కాలము చేసిన కాపురమంతా కూడా వివేకమనేటువంటిది లేకపోవటం చేత వ్యర్థమైపోయింది. ఎంతకాలం వ్యాపించినా కానీ సర్వము సాక్షీభూతుడైనటువంటి ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో,
ఎంత వరకు ఉన్నాడో, ఆయన యొక్క వ్యాప్తి, ఆయన యొక్క పరిమితి ఎంత అనేటువంటి విషయాన్ని ఈ జీవుడు ఆలోచించకుండా ఉన్నాడు. కాబట్టే మంచి త్రోవలో వెళ్ళటం లేదు కదా. ఏం చేయాలయ్యా? ఏ అనర్థాలకి వీడంతా దారి తీసుకుంటూ ఉన్నాడు. తనకే సంతసమైతే తన భాగ్యము ఒగడు, తనకు చింత పుట్టితే దైవము దూరు అన్నాడు. ఎంత గొప్ప మాట. తనకేదైనా సంతోషం కలిగినప్పుడు హాయిగా నా వల్లే జరిగింది కదా ఇదంతా అని సంతోషపడతాడు. ఏదైనా విషాదకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు దైవాన్ని నిందించడం మొదలు పెడతాడు. ఎంత విచిత్ర విపరీత వికార అట్టహాసం. కాబట్టి ఈ మానవుడు మనుజుని గుణమెల్లా మాపుదాకా నిట్లానే ఘనదైవమెందున్నాడో కరుణ చూడుడుగా అంటే ఈ మానవుడి యొక్క స్వభావమంతా కూడా పుట్టింది మొదలుకొని చివరికి గిట్టేంత వరకు కూడా ఇదే. మంచి జరిగితే తనను తాను పొగుడుకోవటం, ఏదైనా చెడు జరిగితే పరమాత్మను నిందించటం. ఇట్లా ఘనుడైనటువంటి ఆ దేవుడు ఎక్కడున్నాడో కానీ మనుషులకు దయ చూసి వీళ్ళకి బుద్ధి చెప్పడు కదా. అంటే ఖచ్చితంగా చెప్పి తీరుతాడు. ఆయనను నిందిస్తే వెమ్మటే ఆయన చూపించకపోయినా పర్వాలేదు, కానీ కాలానుగుణంగా మనమే అనుభవిస్తాం. అటువంటి పరమాత్మ మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక అని మనం స్మరించుకుంటూ అమ్మలిద్దరికీ మంగళప్రదమైన ఆ మాంగళ్య సూత్రాలను ధరింపచేస్తూ ఉన్నారు. ఆరాధించి అభిమంత్రించిన ఆ మాంగళ్యాలను ఇద్దరమ్మలకి అనగా ఉభయ నాంచారులకు మొట్టమొదటగా శ్రీదేవి అమ్మవారికి పరమాత్మ యొక్క ఆనతితో ఆ మాంగళ్యాన్ని మనందరికీ కూడా దర్శింపచేసి శ్రీదేవి అమ్మవారికి అర్చక స్వామి వారు ధరింపచేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. ప్రజాపతి సోమగం రాజా నమస్ృజత తంత్రయోతే దాన్వసృజ్యంతా తానస్తే కురుత అతః సీతా సావిత్రే మాంగళ్యం తంతునానేన జీవరక్షక హేతునా కంటే భద్రాం సుభగే సాజీవ శరదాం శతం మయీ దేవ్యే నమః. మాంగళ్యధానం కరోమి. మాంగళ్యధాన ముహూర్త సుముహూర్తో మహాంతో గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు తథాస్తు. అవధరించగదయ్య అన్ని రసములు నీవు దివురుచునవ్వెనిరే తేనెమో విరసము. అవధరించగదయ్య అన్ని రసములు నీవు దివురుచునవ్వెనిరే తేనెమో విరసము. చక్కదనాన శృంగార రసము వెలయ బొమజంకెనల వీర రసము. చెలియ చక్కదనాన శృంగార రసము వెలయ బొమజంకెనల వీర రసము. కలయురతి కాంక్షలను కరుణారసము. కలయు రతి కాంక్షలను కరుణారసము. అలరుమై పులకలను అద్భుత రసం. అవధరించగదయ్య అన్ని రసములు నీవు దివురుచునవ్వెనిరే తేనెమో విరసము.
సరసములను తగు హాస్యరసము పరుషంపు విరహాన భయరసంబు తరుణి సరసములను తగు హాస్యరసము పరుషంపు విరహాన భయరసంబు బెరయు నిబ్బరములను బీభత్సరసము గరిమ మరు యుద్ధాన ఘన రౌద్రరసము అవధరించగదయ్య అన్ని రసములు నీవు దివురుచునబ్బెనిదే తేనె మోవి రసము నావపామి సమృద్ధికర నాన్మమ దుగ్ధంచ సంపణాత్మక్షిరమన్యతాం యం నార్పబ్రూతేగ్నో లాజా నావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజా నావపామి సమృద్ధికర నాన్మమ దుగ్ధంచ సంపణాత్మక్షిరమన్యతాం యం నార్పబ్రూతేగ్నో లాజా నావపంతే దీర్ఘాయురస్తు నేపతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజా నావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంపననాస్తదగ్నిరనుమన్యతాన్ యం నార్పబ్రూతేగ్నో లాజా నావపంతే దీర్ఘాయురస్తు నేపతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ వగుం సుమస్వాం భూర్భువస్వస్వాహ తేన్వమగ్గుస్తాః అన్వతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవస్తప్రాసావేః సదేవదేవస్య భగవతో నారాయణస్య తిరుపతిః పురుషోత్తమస్య శ్రీమతిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః సర్వలోకితార్థం వైవాహమస్య వే లాజోహమే సర్వదోష పరాచిత్తార్థం వైష్ణవోమం కృషిం అదితేడు మన్నిస్వ అనుమతేన్వ మన్నిస్వ సరస్వతేన్వ మన్నిస్వ దేవ సవిత ప్రసువ మతో దేవా వంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామపి స్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదతే పదం సమూఢమస్య పాగుం సురే స్వాహ त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्य ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्वसे इन्द्रस्य जुसखा स्वाहा तद्विष्णो परमं पदगुं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा तदग्गु स्वाहा तद्विप्रासो विपण्यवो जागृवागुं सस्यमिन्धते विष्णोर्यत्परं पदग्गु स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा भूर्भुवस्वाहा अदितेन्वमग्गुस्तः नवतेन्वमग्गुस्तः सरस्वतेन्वमग्गुस्तः देवस्तप्रासाभिः देवदेवस्य भगवतो नारायणस्य तिरुपतिः पुरुषोत्तमस्य श्रीमतिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री शेषाचलनिवासिनः श्री भूमिलासमेत श्री श्रीनिवासस्वामिनः सर्वलोकितार्थं वैवाहमस्य वे कर्म साफल्यार्थम् उपरिष्टान्तोहमं कृषेम् अदितेन मन्यस्व नवतेन्व मन्यस्व सरस्वतेन्व मन्यस्व देव समेत प्रस्व एतस्य कर्मणोत्यरीर्चमित्वाग्निनभ्याक्रम् अग्ने स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेनपते स्वाहा ओं प्रजापते स्वाहा ओं इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतमुष्मे स्वाहा अग्ने स्विष्टकुटे स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्मात्मनोमिन्दाभूदग्ने तत्पुनराहार्जातवेदा विचर्ष्णे स्वाहा पुनरग्निचक्षुर्दात् पुनरिन्द्रो बृहस्पति पुनर्मे अस्मायुं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशनिष्ठेभ्यः स्वाहा वेशन्दुष्टे स्वाहा निष्कृते स्वाहा दौराद्ये स्वाहा देवेभ्यः स्वाहा तनूभ्यः स्वाहा रुद्ध्ये स्वाहा
సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఆశ్రవితమత్యాశ్రవితం సమిదసే తేజోసే తేజోమయి దేహి స్వాహ యమస్య ధిమే మృత్యోర్మే పాహి స్వాహ సూర్యస్య ధిమే చక్షుర్మే పాహి స్వాహ सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भुक्तगु स्वाहा वेदिर्भुक्तगु स्वाहा ज्योर्भुक्तगु स्वाहा पृथिवीभुक्तगु स्वाहा अग्निर्जीर्णगु स्वाहा वेदिर्जीर्णगु स्वाहा ज्योर्जीर्णगु स्वाहा पृथिवीजीर्णगु स्वाहा अत पूर्णादिकालमुहूर्तः ओम सप्तते अग्नि समिद सप्तजिह्वा सप्त ऋषय सप्तधाम प्रियनि सप्तहोत्र सप्तदात्वयजन्ते सप्त योनिरापृषस्व ऋतुदान विद्वानुष्टुभृतेन पूर्णमाहुतिजुहोमि स्वाहा समिन्द्रे विश्वेवि देवीवरं तं दिव्यमनभो गच्छतु आद्यशेषमिन्द्रजुहोमि स्वाहा अग्निस्त्रुपितो वेदिस्त्रुपितो ज्योस्तु पृथिवी ब्रह्मा तृप्यन्ताम् एतेन मम गुस्ताः अन्वतेन मम गुस्ताः सरस्वतेन मम गुस्ताः तीर्थप्रासावेः पवित्रमसि पवित्रमे भूया स्वाहा पूर्णमसि पूर्णमे भूया स्वाहा सत्यसम्मे भूया स्वाहा सर्वम सर्वमे भूया स्वाहा प्राच्याम् अतोदरादरेहि आपोष्टामयो भवः पश्चिमतः प्रतिमपनया दक्षिणतः प्रतिमपनया उत्तरतः प्रतिमपया पश्चिमतो विष्णो सदरमसि दक्षिणतो विष्णो सदरमसि उत्तरतो विष्णो सदरमसि प्राच्यां विष्णो सदरमसि सर्वांकुर्चां ग्रन्थिं विसृज्य अपोस्पर्श्याब्धि प्रोक्ष आप्यायन्तामिति जुहोति ओम आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्त दिवं गच्छ ततो नो वृष्टिमेरयस्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनं भूतेस्मातेति भस्ममालिप्य भूतेस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुत्योर्भूतिः आदित्यः सोमो नमः त्रयाशं जमदग्ने कश्यपस्य त्रयाशं तन्मे अस्तु त्रयाशं जमदग्ने कश्यपस्य अस्तु त्रयाशं दीर्घायुत्वाय बलाय सताय सतं च वर्षसे त्रयाशम् आपोष्टामयो भवः ओंचमेश्वरच्च मे यज्ञोपचते नमश्च यत्तेन तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वशरद्धार उपाग्ने जातवेसे भगवान् परज्वलितवो नमः कायेन वाचा मनसा इन्द्रियं वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभवत् करोमि यद्य सकलं परस्मै श्रीमन्नारायणे समर्पयामि ओम ब्रह्मणे नमः सोमाय नमः यदास्थानं यदा स्वं प्रतिष्ठापयामि यज्ञेश्वराय नमः लोकहारं समर्पयामि आद्यशेषं समर्पयामि यज्ञेश्वराय नमः आद्यशेषं समर्पयामि सुप्रीतो सुप्रसन्नवरदो भवतु सर्वं श्रीमन्नारायणार्पितमस्तु ఈ విధంగా కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రధాన హోమం లాజహోమం అనేటువంటి కార్యక్రమాలను మనం పరిసమాప్తి చేసుకున్నాం. అగ్నిర్వై దేవానాం అవమః విష్ణుః పరమః అనేటువంటి శృతివాక్యాన్ని అనుసరించి దేవతలందరిలోకెల్లా కూడా చిన్నవాడైనటువంటి ఆ అగ్నిదేవుడు, ఆ అగ్నిదేవుని ద్వారా ఆ పరమాత్మ చెంతకు మన యొక్క నివేదనించినటువంటి ఆ కోరికలన్నింటినీ కూడా మనం ఈ అగ్నిపూర్వకంగా గనక సమర్పించినట్లయితే తప్పకుండా పరమాత్మ చెంతకు చెందుతాయి అనేటువంటి విశ్వాసం. కాబట్టి అలా ఈ కళ్యాణ మహోత్సవంలో కూడా హోమపూర్వకమైనటువంటి ఈ కళ్యాణంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని పరిసమాప్తి చేశారు. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం గోదాదేవి అనుగ్రహించి సాయించినటువంటి ఆ పాశురాలను, వారణమాయిర పాశురాలను, ఆవిడ కలలో కన్నటువంటి ఆ స్వప్న విశేషాలనన్నింటినీ ఇలలో ఉన్నటువంటి మనందరికీ కూడా అనుగ్రహింపచేసింది ఆ తల్లి. అటువంటి ఆ తల్లి అందించినటువంటి ఆ పాశురాలను అక్కడ చదువుతూ ఉంటే
ఇక్కడ అర్చక స్వామి వారు అన్నమాచార్య వంశీయుల వారు ఇరుప్రక్కల ఆసీనులై ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇంద్రాది దిక్పాలకులంతా కూడా ఆ కళ్యాణ మంటపానికి వేంచేసి తన తండ్రి అయినటువంటి ఆ పెరియాళ్వారు ఆ మహావిష్ణువుకి ఇచ్చి కన్యాదానం చేస్తున్నట్లుగా స్వప్నంలో దర్శించింది ఆ తల్లి. ఎంత గొప్పగా దర్శించిందో కదా. అటువంటి విశేషాలన్నింటినీ కూడా అక్కడ వారు పఠిస్తూ ఉంటే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ తరువాత కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు ఇహ చివరికి రాబోతూ ఉన్నాం. ఆ భాగంలో ఇప్పుడు పుష్పమాల పరివర్తనం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. స్వామివారు ధరించినటువంటి ఆ సుగంధభరితమైనటువంటి పుష్పాలను ఒక్కసారి ఏర్చి కూర్చి మాలగా తీర్చిదిద్దిన తరువాత స్వామివారు ధరించి ఈ అర్చక స్వామి వారి ద్వారా అమ్మవారి మెడలో అలంకరింపచేశారు. ఆ పుష్పమాలికను మనందరికీ మరలా దర్శింపచేస్తూ ఉన్నారు. ఇక్షుషాల్యవసస్య ఫలాడ్యే పారుజాత తరు శోభితమూలే స్వర్ణ రత్న మణి మంటప మధ్యే చింతయేత్ సకలలోక ధరిత్రీం అన్నారట. అటువంటి తల్లి ఆ స్వర్ణ రత్న మడిమయ మండపంలో విహరిస్తూ ఆసీనులై ఆ తల్లి మనల్నందరినీ అనుగ్రహింపజేస్తూ ఉన్నటువంటి ఆ అమ్మవారికి ఈ పుష్పమాలికను సమర్పించి అర్చక స్వామి వారు కూడా సవినయంగా సభక్తిపూర్వకంగా అమ్మవారికి నమస్కరించి మరలా ఆ పుష్పమాలికను స్వామివారికి ధరింపచేస్తూ ఉన్నారు. ఇలా ఈ కళ్యాణ మహోత్సవంలో ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి అయినాయి. చిట్ట చివరిగా ఇప్పుడు మధురమైనటువంటి పరమానంద డోలికలలో మనందరినీ విహరింపచేసేటువంటి ఘట్టం ఆ అక్షతారోపణం అనేటువంటి కార్యక్రమం. అక్షతలు అంటే నాశనము లేనటువంటివి. అటువంటి ఆ అక్షతలే తలంబరాలుగా ఈ కళ్యాణ మహోత్సవంలో వ్యవహరిస్తారు. ఇప్పుడు ఇరుప్రక్కల స్వామివారికి ఉభయ నాంచారులు కూడా ఇరుప్రక్కల ఆసీనులై ఆ కళ్యాణ మహోత్సవంలో ఏకపీఠంపై ముగ్గురు కూడా కూర్చొని మనందరినీ కూడా ఆశీర్వదించడానికి సన్నద్ధులవబోతూ ఉన్నారు. ఆ తర్వాత ఆ తలంబ్రాల కార్యక్రమం జరుగుతూ ఉంది. కురిసె పువ్వులవాన కుప్పలై ఎందు చూచిన మరెసె దేవదుందుబి మ్రోతలెల్లను అన్నట్లుగా అర్చక స్వామి వారు ఇప్పుడు పరివేష్ట ధారణ చేసి ఇప్పుడు ఆ తలంబ్రాల కార్యక్రమాన్ని ఆ స్వామివారికి నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఉభయనాంచారులకు కూడా నిర్వర్తిస్తారు. వీక్షించి మనం అనుగ్రహానికి పాత్రులమవుదాం. గోవిందా గోవిందా. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు,
పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడి వెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, వడి వెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. చేసిదమిదివో పూపల మాయల పొరలగనేల శ్రీపతిని ఆజ్ఞ చేసిదమిదివో పూపల మాయల పొరలగనేల పరవశము ఆయము రెంటికి అన్నపానములు మోయని మోపిది ములుగగనేల ఆయము రెంటికి అన్నపానములు మోయని మోపిది ములుగగనేల శ్రీపతిని ఆజ్ఞ చేసెదమిదివో పూపల మాయల పొరలగనేల తలపు పుణ్య
పూపల మాయల పొరలనేల జీవుడంతట సృష్టికి మూలము భావము ప్రకృతికి ప్రపంచము జీవుడంతట సృష్టికి మూలము భావము ప్రకృతికి ప్రపంచము చేవగ రెంటికి శ్రీ వెంకటేశ్వర నీవంతరాత్మవు నెమకగనేల చేవగ రెంటికి శ్రీ వెంకటేశ్వర నీవంతరాత్మవు నెమకగనేల శ్రీపతి నీ ఆజ్ఞ చేసెదమిదివో పూపల మా